హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. ప్రెసెంట్ బీజేపీలో ఫుల్ జోష్ వచ్చింది. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, కంప్లీట్గా మంచి జోష్లో కనబడుతున్నారు బీజేపీ నాయకులు. దీనికి కారణం ఏంటంటే, ఇదివరకు 4 ఎంపీలు గెలిచిన తెలంగాణలో కంప్లీట్గా ఒక మినిస్టర్ని ఇచ్చారు, అది కూడా కిషన్ రెడ్డికి. ఆ తర్వాత ఇప్పుడు 8 మంది గెలిచారు. సో మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆశలు బాగా పెంచుకున్నారు తెలంగాణ ఎంపీ క్యాండిడేట్స్ అందరూ. సో ఎంపీగా గెలిచాము, సో నెక్స్ట్ మాకేంటి, మేము మెజారిటీతో గెలిచాము, మా పరిస్థితి ఏంటి, సో మాది కమ్యూనిటీ, సో మా పరిస్థితి ఏంటి అనే కోణంలో ఎవరికారు చర్చలు చేసుకుంటున్నారు. నాకే మినిస్ట్రీ వస్తుంది, నాకే మినిస్ట్రీ వస్తుందని చెప్పుకుంటున్నారు బయట కూడా. సో 8 మందిలో 2కి మినిస్ట్రీ అయితే ఖచ్చితంగా అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కావచ్చు, టీడీపీ నుంచి లేదంటే జనసేన నుంచి, కంప్లీట్గా బీజేపీ నుంచి 3 పార్టీల నుంచి వాళ్ళకి న్యాయం చేయాలి కాబట్టి అక్కడ ఎంపీలకి మినిస్ట్రీస్ ఎక్కువ రావచ్చు. కానీ ఇక్కడ సౌత్ నుంచి చూసుకుంటే తెలంగాణలో 8 టికెట్స్, 8 మంది ఎంపీలు గెలుచుకున్నారు. ఈ 8 మంది ఎంపీలలో 2కి మాత్రమే అవకాశం ఉంది. అది ఎలా వీళ్ళకి న్యాయం చేస్తారు, ఇక్కడున్న ఎంపీలలో ఎవరెవరికి ఎలాంటి న్యాయం చేస్తారు అని ఒకసారి చూసుకుంటే, డీకే అరుణకి మినిస్ట్రీ రాబోతుంది అనేది ఊహాగానమా లేదంటే నిజమో తెలియదు. కానీ రెడ్డి కమ్యూనిటీకి సంబంధించి, దట్టు మహబూబ్ నగర్ సీఎం సొంత జిల్లాకు సంబంధించిన డీకే అరుణ, ఆమె కూడా రెడ్డి కమ్యూనిటీ. సో ఓసీల్లో ఒకరికి, ఆమెకి ఒక సీటు, ఎందుకంటే మహిళా ప్రాధాన్యత ఉన్న పార్టీ బీజేపీ కాబట్టి బీజేపీలో మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ రెడ్డి కమ్యూనిటీ ఓసీలకు ఇస్తూ, దట్టు మహబూబ్ నగర్లో సీఎం సొంత జిల్లాలో ఇవ్వడం ఒక ఈక్వేషన్ అయితే, రెండోది బీసీకి ఇవ్వాలి. ఒక పక్క రఘునందన్ రావు కూడా ఎవరు గెలవలేని స్థానాన్ని నేను గెలుచుకొచ్చాను, మెదక్ పార్లమెంట్ స్థానం నేను గెలిచాను కాబట్టి నాకు కూడా మినిస్ట్రీ కావాలని మినిస్ట్రీ రేస్లో ఉన్నాడు ఆయన కూడా. సో ఆయన పరిస్థితి ఏంటి? బండి సంజయ్ ఆల్రెడీ అధ్యక్ష పదవి వదులుకొని ఢిల్లీలో వైస్ ప్రెసిడెంట్ కింద ఉన్నారు బండి సంజయ్. సో బండి సంజయ్కి ఎలాంటి పదవి దక్కబోతుంది? ఎందుకంటే బీసీ కమ్యూనిటీకి సంబంధించిన స్ట్రాంగ్ నాయకుడు ఆయన. సో ఆయన ఫాలోయింగ్ కానీ ఏదైనా తెలంగాణలో ఒకవేళ బీజేపీ బలపడిందంటే కంప్లీట్గా అది బండి సంజయ్ వల్లే. బండి సంజయ్ టగ్ ఆఫ్ ఫైట్ ఇవ్వబట్టే, ఆయన స్టేట్మెంట్స్ వల్లే, లేదంటే ఆయన ప్రజల్లో కలుపుకుపోవడం వల్లే బీజేపీ ఇంత బలపడింది అనేది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత కిషన్ రెడ్డి ఆల్రెడీ గతంలో మినిస్ట్రీలు చేస్తున్నారు కాబట్టి, ఆల్రెడీ ఇక్కడ డీకే అరుణకి మినిస్ట్రీ ఇస్తున్నారు కాబట్టి ఈ ఈక్వేషన్ వర్కౌట్ అవ్వకపోవచ్చు, కిషన్ రెడ్డికి ఈసారి మంత్రి పదవి దక్కకపోవచ్చు. కానీ ఇక్కడున్న పరిస్థితులు ఏంటంటే, ఇంకొక మినిస్ట్రీ ఎవరికి ఇవ్వబోతున్నారు? ఈ ఒక్క మినిస్ట్రీ దగ్గరే మొత్తం కథ తిరుగుతూ ఉంది. ఎందుకంటే కొండ విశ్వేశ్వరరెడ్డికి అవకాశం లేదు. ఈటెల రాజేందర్కి ఇస్తారా? 2 లక్షల మెజారిటీ సంపాదించిన ఆయనకి ఇస్తారా? ఎందుకంటే మల్కాజ్గిరి సీఎం రేవంత్ రెడ్డి సొంత కోటరీ మల్కాజ్గిరి. అంతకు ముందులో ఆయన ప్రాతినిధ్యం వహించిన, సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సీట్ అది. అలాంటి కంచుకోటను నేను బద్దలు కొట్టాను అని ఈటెల రాజేందర్ చెప్పుకుంటున్నారు. సో ఆ సీట్లో ఆయనకి ఏదైనా మినిస్ట్రీ ఇవ్వబోతున్నారా బీసీ బిడ్డ కింద అనుకుంటే, ఇవన్నీ ఈక్వేషన్స్ ఎలా న్యాయం చేయబోతుంది బీజేపీ అనేది ఒకసారి చూడాలి. సో ఎలా జరగబోతుంది అనేది, ఈ మినిస్టర్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. బంపర్ ఆఫర్ కొట్టే బీజేపీ నేతలు ఎవరో చూద్దాం. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ వచ్చింది. కేంద్ర కేబినెట్ కూడా రెడీ అవుతోంది. తెలంగాణలో 4 సీట్లు గెలిచినప్పుడే కేంద్ర మంత్రి పదవి వచ్చింది. ఇప్పుడు ఏకంగా 8 మంది ఎంపీలు గెలిచారు. తెలంగాణ నుంచి కనీసం 2కి కేంద్ర మంత్రి పదవులు రావచ్చు. కేంద్ర సహాయ మంత్రి నుంచి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి పదవులు స్వీకరించారు. ఇప్పుడు కొత్త వారికి అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఆ లెక్కన రేసులో బండి సంజయ్, ఈటెల రాజేందర్, డీకే అరుణ కనిపిస్తున్నారు. మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే డీకే అరుణనే మొదటి కనిపిస్తోంది. ఆమె తప్ప మరో ఛాయిస్ కూడా లేదు. పైగా బీజేపీ జాతీయ అధ్యక్షురాలు కూడా. ఇక బండి సంజయ్ పై ప్రధాని మోదీకి అనలేని నమ్మకం కలిగింది. తెలంగాణలో బీజేపీకి ఊపు తీసుకువచ్చిన నాయకుడిగా ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు మోదీ. అందులోనూ వరుసగా 2 సార్లు ఎంపీగా గెలిచారు. బీసీ ఫ్యాక్టర్ కూడా కనిపిస్తోంది. అందుకే కేబినెట్ బెర్త్ లో బండి సంజయ్ కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కనిపిస్తోంది. విశ్లేషకులు కూడా ఇదే మాట చెప్తున్నారు, బండి సంజయ్ కి అవకాశం ఎక్కువ ఉంది. ఇక ఈటెల రాజేందర్ కూడా రేస్ లో ఉన్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన కమల పార్టీ, అప్పట్లో అందరి నోట వినిపించిన పేరు ఈటెల రాజేందర్. కానీ పార్టీ నెగ్గలేదు, ఆయన గెలవలేదు. ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో గెలవడంతో ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి ఈటెలకు ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. కానీ ఈటెలకు ముదిరాజ్ కమ్యూనిటీలో అంత మంచి సత్సంబాలు లేనట్టే కనిపిస్తోంది. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్లోనూ మార్పులు ఉంటాయంటున్నారు. ప్రస్తుతం స్టేట్ బీజేపీ చీఫ్గా ఉన్న కిషన్ రెడ్డిని ఆ పోస్ట్ నుంచి రిలీవ్ చేస్తారంటున్నారు. ఒకవేళ ఈటెల రాజేందర్ పేరు కేబినెట్ జాబితాలో లేకపోతే గనుక ఖచ్చితంగా రాష్ట్ర పార్టీ బాధ్యతలే అప్పగించవచ్చు. కిషన్ రెడ్డికి ఈ దఫా కేంద్ర మంత్రి పదవి ఇవ్వకపోతే రాష్ట్ర పార్టీ బాధ్యతలే కొనసాగిస్తారు. కిషన్ రెడ్డి, ఈటెలకు కేంద్ర మంత్రి పదవులు ఇస్తే
ఈ రాష్ట్రంలో మాత్రం బీజేపీ అధ్యక్షునిగా మళ్ళీ బండి సంజయ్నే నియమిస్తారని చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండడం కలిసి వస్తుంది. బండి సంజయ్ స్టేట్ బీజేపీ చీఫ్ బాధ్యతలు తీసుకొని మళ్ళీ అధికారం దిశగా పార్టీని తీసుకెళ్తే గనుక అప్పుడు ముఖ్యమంత్రి రేస్ లో కనిపించేది కూడా బండి సంజయ్. పైగా బీసీనే ముఖ్యమంత్రిని చేస్తున్నారంటున్నారు కాబట్టి రాష్ట్ర బీజేపీ బాధ్యతల్లో ఉండే బండి సంజయ్కే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మరి కేంద్ర మంత్రి పదవి కోసం ఎగబడతారా లేక రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకొని సీఎం అభ్యర్థిగా ఫోకస్ చేస్తారా అనేది బండి సంజయ్ ఇష్టం.